కేంద్ర మంత్రివర్గంలో పురంధరేశ్వరి గారికి చోటు ఇవ్వబోతున్నారు అని అందరూ భావించినప్పటికీ భారతీయ జనతా పార్టీ పెద్దలు పురంధరేశ్వరి గారికి షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఇద్దరు ఎంపీలకి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పురంధరేశ్వరి గారికి లోక్సభ స్పీకర్గా అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు పురంధరేశ్వరి గారికి లోక్సభ స్పీకర్ ఇవ్వబోతున్నారా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. భారతీయ జనతా పార్టీ పెద్దలు పురంధరేశ్వరికి భారీ జలకిచ్చారని, పురంధరేశ్వరి కేంద్ర మంత్రివర్గంలో పురంధరేశ్వరికి చోటు ఉంటుంది అని అందరూ భావించినప్పటికీ ఆవిడకైతే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అందరూ లోక్సభ స్పీకర్గా పురంధరేశ్వరి గారికి అవకాశం ఇవ్వబోతున్నారు మోదీ గారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే కేంద్ర మంత్రివర్గం ఆల్రెడీ ప్రకటించారు, కొద్దిసేపు క్రితం మొత్తం ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి, తెలంగాణలో ఎవరికి అనేది క్లియర్ కట్గా వచ్చేసింది. తెలంగాణలో ఏమో బండి సంజయ్కి అలాగే కిషన్ రెడ్డికి ఇచ్చేశారు, మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పెంసాని చంద్రశేఖర్కి అలాగే రామ్మోహన్ నాయుడుకి ఇచ్చేశారు. ఫైనల్ అయిపోయింది. అయితే ఇప్పుడు పురంధరేశ్వరి పరిస్థితి ఏంటి? ఇంకొక విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. నర్సాపురం నుంచి శ్రీనివాసవరం గెలిచాడు కదా, నర్సాపురం శ్రీనివాసవరంకి సహాయ మంత్రి ఇవ్వబోతున్నారు. అంటే పురంధరేశ్వరికి క్యాబినెట్లో స్థానం లేదు. నరేంద్ర మోడీ 3.0 క్యాబినెట్లో పురంధరేశ్వరికి స్థానం లేదు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోవట్లుగా ఉన్నటువంటి బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి పెద్ద పని అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ. గతంలో కూడా రఘురామకృష్ణరాజుకి సీట్ రాకపోవడం కూడా, నర్సాపురంలో ఎంపీ సీట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి బీజేపీ తరఫు నుంచి రాకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కోవట్లు అనేది అప్పట్లో వినిపించినటువంటి ఒక మాట. సో వాళ్ళే ఇప్పుడు పురంధరేశ్వరికి కేంద్ర క్యాబినెట్లో స్థానం లేకుండా చేశారు అనేది ఇప్పుడు ఫైనల్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ చర్చ జరుగుతుంది. కానీ వాస్తవం ఏంటంటే నరేంద్ర మోడీ ఈ క్యాబినెట్ కూర్పు కోసం చాలా కసరత్తు చేశాడు. ఆయన గతంలో 2 సార్లు చేసినట్టు చాలా ఈజీగా చేశారు. కానీ ఈసారి ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. గతంలో ఆయనకి మ్యాజిక్ ఫిగర్ దాటి బీజేపీకి ఉన్నాయి 2 సార్లు, 2014లో అలాగే 2019లో కూడా. కానీ ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు ఆయన. సో కాబట్టి చాలా ఆచితూచి ఆయన క్యాబినెట్ కూర్పు అనేది చేశారు. అంటే నితీష్ కుమార్ని సాటిస్ఫై చేయటం, చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేయటం, అంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని అలాగే జేడీయూని ఇతర పక్షాలని, భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా సాటిస్ఫై చేస్తూ ఒక కసరత్తు చేసి మంత్రివర్గాన్ని ఎట్టకేలకు 30 మందితో తొలి విడత ఫైనల్ చేశారు. ఫైనల్ చేసి తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి వచ్చింది. అయితే పురంధరేశ్వరికి వస్తుందని చెప్పి మొదటి నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పురంధరేశ్వరి పేరు వినిపించలేదు. అయితే ఆమె పేరు వినిపించలేదు అని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో ఆమెకి లోక్సభ స్పీకర్గా అవకాశం ఇస్తారు అనేది వినిపిస్తుంది. ఎప్పుడు కూడా లోక్సభ స్పీకర్ని ఆచితూచి ఎంపిక చేస్తారు నరేంద్ర మోడీ. మనం చూసుకుంటే 2019లో సుమిత్రా మహాజన్ని ఎంపిక చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి మహిళని స్పీకర్గా. తర్వాత రాష్ట్రపతిగా ముర్ముని ఎంపిక చేశారు ఆయన, ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అలాగే అంతకుముందు రాష్ట్రపతిగా కోవింద్ని ఎంపిక చేశారు, కోవింద్ని. ఇప్పుడు స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా పురంధరేశ్వరిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నారు ఆవిడ గతంలో. ప్లస్ ఆమెకు ట్రాక్ రికార్డు ఉంది. తర్వాత ఎన్టీ రామారావు అంటే ఎనలేని అభిమానం ఉంది ఎవరికి? నరేంద్ర మోడీకి. లోక్సభలో అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు పేరు తీసుకొచ్చి కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా గలమెత్తినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు అని చెప్పి ప్రశంసించారు. అలాంటి ఎన్టీ రామారావు బిడ్డగా పురంధరేశ్వరికి గుర్తింపు ఉంది. పైగా పురంధరేశ్వరి టాలెంట్ ఆడ లోక్సభలో చూశారు. ఆయన కేంద్ర మంత్రిగా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో కాబట్టి పురంధరేశ్వరిని లోక్సభ స్పీకర్గా చేస్తారు అనేది ఒకటి అనిపిస్తుంది. వాస్తవంగా లోక్సభ స్పీకరు అనేదాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది. ఆ మేరకు నేషనల్ ఛానల్స్లో కూడా న్యూస్ వచ్చింది, తెలుగుదేశం పార్టీ లోక్సభ స్పీకర్ పదవిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది అని. రామ్మోహన్ లోక్సభ స్పీకర్ అవుతారు అనేది కూడా నడిచింది గత 2 రోజుల నుంచి. కానీ అనూహ్యంగా ఇప్పుడు క్యాబినెట్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత పురంధరేశ్వరికి అవకాశం లేదని అంటే ఖచ్చితంగా లోక్సభ స్పీకర్గా ఆవిడకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు సరికొత్త చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ లోక్సభ స్పీకర్ కూడా ఇవ్వకపోతే ఆవిడికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కోవట్లు ఎవరైతే ఉన్నారో
బీజేపీలో జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు వాళ్ళది పైచేయిగా నిలిచిందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇంత డిజాస్టర్ అయినప్పటికీ కూడా అంత బలం ఉందా జగన్మోహన్ రెడ్డికి అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ఒక లైజనింగ్ చేసేటువంటి ఒక అతను ఉన్నాడు. ఈయనకి బెయిల్ కోసం కానీ జగన్మోహన్ రెడ్డికి లేదా కేసుల గురించి కానీ లైజనింగ్ చేయడానికి ఒక అడ్వకేట్ కమ్ లైజనింగ్ ఆఫీసర్ ఉన్నాడు ఒక అతను. అతనే అమిత్ షా తోటి అపాయింట్మెంట్ ఇచ్చింది కూడా అతని ద్వారానే లభించింది ఇతనికని, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అదర్వైజ్ ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డికి, ఆయన ద్వారానే తీసుకున్నారు. అదొకటి. రెండు ఏంటంటే పరిమళ నత్వాని ద్వారా కూడా లైజనింగ్ చేసి ఉంటారు అనేది జస్ట్ అది సోషల్ మీడియా న్యూస్ అది. బట్ నేనైతే నమ్మను అది. ఎందుకంటే ఏ పరిమళ నత్వానో లేకపోతే ఈయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు చూసేటువంటి అడ్వకేటో చెప్తే బీజేపీ వినే పరిస్థితి ఇప్పుడు ఉండదు అనుకుంటున్నాను నేను. జస్ట్ అది సోషల్ మీడియాలో బహుశా ఇది ఒక మైండ్ గేమ్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఇంకా బలంగా ఉన్నామని చెప్పుకునే దానికి బహుశా అలాంటి పోస్టులు పెట్టి ఉండొచ్చు. బట్ అంత ఉండదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ విలువలా ఢిల్లీలో. ఈయన అణిగిమడిగి ఉన్నంతకాలం ఆయన వాడుకున్నారు. అదే చెప్పాడు నరేంద్ర మోడీ, మేము ఎప్పుడు ఆయన్నేమి మేము సపోర్ట్ చేయమని అడగలేదు, ఆయన అవసరాల దృష్టి ఆయనే చేశాడని చెప్పి ఎలక్షన్లో చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గురించి నరేంద్ర మోడీ. కాబట్టి మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఆయనకు అప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల ద్వారా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. బట్ జగన్మోహన్ రెడ్డిని మేమేం అడగలేదు, ఆయన అవసరాల దృష్టి ఆయన మద్దతు ఇచ్చాడు కొన్ని సందర్భాల్లో మద్దతు ఇవ్వలేదు అని చెప్పాడు నరేంద్ర మోడీ. అంటే దాని అర్థం ఏంది? 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అక్కడేమి విలువ పూర్తి స్థాయిలో ఇవ్వాల, అవసరానికి వాడుకున్నారు. ఇప్పుడు అసలు ఎవరూ లేరు. 4 ఎంపీలు, 4లో ఆల్రెడీ 3 టచ్లోకి వెళ్ళిపోయారు. రేపు అవినాష్ రెడ్డి కూడా బాబాయ్ కేసులో అరెస్ట్ అవుతారని చెప్పి బీజేపీ తోటి లైజనింగ్ చేసుకుంటున్నారు. మిథున్ రెడ్డి బీజేపీతో లైజనింగ్ చేసుకుంటున్నారు అన్న వాళ్ళిద్దరే పోతే ఇంకా మిగతా ఇద్దరు ఎక్కడ మిగులుతారు? సో బీజేపీలోకి వెళ్ళిపోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఢిల్లీలో చక్రం తిప్పేంత అవకాశం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో సాక్షిలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఈయనేదో చక్రం తిప్పి పురంధరేశ్వరి కాపిచ్చారు అనేటువంటిది ఒక ఫ్లేవర్ ఇస్తున్నారు. అంత ఉండదు, అంత అవకాశం లేదు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే నరేంద్ర మోడీ ఈక్వేషన్స్ వేరే ఉండొచ్చు, ఆయన ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. బహుశా నేను అనుకోవటం ఈయన లోక్సభ స్పీకర్ గానో లేదా డిప్యూటీ స్పీకర్ గానో అపాయింట్ చేసి ఆవిడకి విలువ ఆవిడ టాలెంట్ మేరకు ఆవిడకి ఏ స్థానం ఇస్తే బాగుంటుంది అనేది ఆ స్థానం ఇస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. బట్ వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు, బీజేపీలో ఉండేటువంటి వాళ్ళు ఏదో చక్రం తిప్పారు, శ్రీనివాసవరంకి క్యాబినెట్లో స్థానం ఇప్పించగలిగారు, ఇలాంటివన్నీ కూడా జస్ట్ ఊరికే ఆ పార్టీని వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని ఏదో మళ్ళీ దానికి ఏదో ఊపిరిపోద్దాం అనే ప్రయత్నంలో భాగంగా అలాంటివి చేస్తున్నారు తప్పితే పురంధరేశ్వరిని ఆపలేరు. పురంధరేశ్వరిని ఎవరు ఆపలేరు. నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఆమెకి తగినటువంటి పదవి ఇవ్వబోతున్నారనేది మనం అనుకోవచ్చు.